నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 33వ శ్లోకం అండి. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నాలం వా సకృదేవదేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమపి ఆలోకనం మాదృశాం. స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నాలం వా సకృదేవదేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమపి ఆలోకనం మాదృశాం. స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ దేవా, ఒకే ఒక్కసారి నీకు నమస్కరించడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, ఆరాధించడం వల్ల కానీ, స్మరించడం వల్ల కానీ, భవదీయ దివ్య గాథలను ఆలకించడం వల్ల కానీ, నీ మంగళమయ మూర్తిని సందర్శించడం వల్ల కానీ, నిన్ను సేవించడం వల్ల కానీ మాకు మోక్షం దక్కడానికి మరేమి కావాలి? స్థిరం లేని ఇతరేతర దేవతలను ఆశ్రయించడం వల్ల ప్రయోజనమేమి? మాకు ఇంతకు మించి మాత్రం కావాల్సినదేమి? ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.